హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. ఈరోజు నేను మీ ముందరకు ఒక సరికొత్త టాపిక్ తోని మీ ముందరకు వచ్చిన. సో చాలా మంది ఒక మాట అంటుంటారు, నేను ఓడిపోతున్నా, నేను జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నా అని చాలా మంది అంటుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఈ వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, రోజు ఒక టాపిక్ మీ ముందరికి నేను వస్తా. మీ జీవితాన్ని ఎంతో కొంత కనీసం ఒక 10% నేను మార్చడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను ఓడిపోతున్నా అని రోజు ఒక మాట అంటుంటారు కదా. అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేంట్లో ఓడిపోతున్నారు? అసలు మీరు ఏం పని చేస్తున్నారు? ఏ పని చేస్తున్నారు? ఏ పనిలో ఓడిపోతున్నారు? ఎందుకోసం ఓడిపోతున్నారు? అసలు దేని వలన ఓడిపోతున్నారు అనేది మీరు దాన్ని క్యాచ్ చేసుకోవాలి రోజు. అసలు మీ గోల్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గోల్ ఏంది? ఆ గోల్ ఆ గోల్లో మనం ఎందుకు ఓడిపోతున్నాం? సక్సెస్ కాలేకపోతున్నాం ఎందుకు? ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? మీ ప్లానింగ్ ఏంటి? డే బై డే ప్లానింగ్, రోజు ప్లానింగ్, గంటకు మీ ప్లానింగ్ ఏంటి? రోజుకు మీ ప్లానింగ్ ఏంటి? రేపు ఎల్లుండి మీ ప్లానింగ్ ఏంటి అనేది మీరు ఫస్ట్ ఒక డిజైన్ చేయండి. ఫస్ట్ 1 మంత్కి డిజైన్ చేసుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్కి ఒక పెద్ద గోల్ ఉంది, సంపాదించాలి అని చెప్పేసి ఒక పెద్ద గోల్. సంపాదన అంటే అసలు ఏంది? పైసలు. సంపాదించాలంటే ఎట్లయినా సంపాదించు, ఏ పనైనా చేసి సంపాదించు. ఫస్ట్ ఆ పర్సన్కి ఇంపార్టెంట్ డబ్బులు, మనీ, పైసలు కావాలి. కాబట్టి ఆ పర్సన్ ఏ పనైనా చేయడానికి రెడీగా ఉంటుంది. మరి అటువంటి టైంలో ఆ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటో తీసుకొని డ్రైవింగ్కి వెళ్తాడు. డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో తను ఒడిదుడుకులను ఎదుర్కోలేక, నేను ఈ ఆటో నడపలేను, నాకు ఈరోజు కాదు అని చెప్పేసి ఆ పర్సన్ ఆటోను వదిలేస్తాడు. అట్లా టైం అంతా వేస్ట్ చేసేస్తాడు. ఒక 1 మంత్ 2 మంత్స్ ఆటో నడుపుతాడు. దీంట్లో నాకు ఇన్కమ్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పేసి ఆ పర్సన్ పక్కన పెట్టేస్తాడు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే పర్సన్ క్యాబ్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఆ పర్సన్ ఆటోని పక్కన పెట్టేసి క్యాబ్ తీసేసుకొని మళ్ళీ నడుపుతుంటాడు. ఒక 1 మంత్ నడపంగానే మళ్ళీ ఏదో డబ్బులు ఇచ్చింది క్యాబ్, నాకు ఈ సెట్ అయితే లేదు, డ్రైవింగ్ ఫీల్డ్ సెట్ కాదు, నేను ఇంకేదో చేసుకుంటా, ఇంకేదో మళ్ళేస్తా అని చెప్పేసి ఆ పర్సన్ మళ్ళీ క్యాబ్ను కూడా మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఉన్న స్టడీని ఏదో ఇక డిగ్రీ కంప్లీట్ చేసేసి ఏదో కంపెనీలో జాయిన్ అయిపోయి ఏదో ఫీల్డ్ సాఫ్ట్వేర్ సంబంధించిందో ఏదో ఒకటి కోర్సు తీసుకొని మళ్ళీ చేద్దామనుకుంటారు. మార్గ మధ్యలోనే ఏదో మన వాళ్ళు వీళ్ళు పరిచయం అయిపోతారు. పరిచయం అంటే దోస్తాను కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ మార్గం మధ్యలోనే వాడు ఆ డ్రీమ్ని, ఆ డిగ్రీ అనేదాన్ని, ఆ కోర్స్ అనేదాన్ని పక్కన పెట్టేసి చెడుదారిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా నీ జీవితంలో నువ్వు ఆటో దగ్గర సక్సెస్ కాలేకపోయినావు, నీ జీవితంలో నువ్వు క్యాబ్ దగ్గర సక్సెస్ కాలేకపోయినావు, నీ జీవితంలో నువ్వు ఒక స్టడీ ఎడ్యుకేషన్ తర్వాత ఆ కోర్స్ విషయంలో కూడా సక్సెస్ కాలేకపోయినావు. నీ లైఫ్లో నువ్వు ఒకటి బాగా గుర్తుపెట్టుకో మిత్రమా, ఒకటే నేను చెప్తున్నా, ఒక్కటే దాన్ని ఎప్పుడైతే నిశ్చలంగా నువ్వు పట్టుకుంటావో, నువ్వు పట్టుదలతోని ఎప్పుడైతే నువ్వు ఒకే పనిని నువ్వు పట్టుకుంటావో, దొంగతనమైనా సరే మంచితనమైనా సరే, నువ్వు ఆ పట్టుదలతోని ఏదైనా పట్టుకో. నువ్వు డ్రైవింగ్ ఫీల్డ్ అనుకో, బిజినెస్ అయినా అనుకో, తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ అయినా అనుకో, తర్వాత నెక్స్ట్ ఏదైనా కోర్స్ అనుకో, ప్రిపరేషన్ దేనికైనా సరే, స్టడీ అయినా సరే, ఏదైనా సరే, ఎవ్రీథింగ్. నీ ప్రిపరేషన్ అనేది చాలా నిశ్చలంగా, గట్టిగా, ఒక ఆత్మవిశ్వాసంతో, ఆత్మధైర్యంతో నువ్వు ఎప్పుడైతే ముందుకెళ్తావో, ఖచ్చితంగా ఈరోజు ఇది నేర్చుకోవాలి, రేపు ఇది, డే బై డే, స్టెప్ బై స్టెప్. 1వ మెట్టు ఎక్కిన తర్వాత 2వ మెట్టు ఎక్కిన తర్వాత 3వ మెట్టు, 1వ మెట్టు ఎక్కి నేను 99వ మెట్లు ఎక్కుతా, నేను సంపాదించాలి ఈ రోజే అంటే కాదు. ₹1 100 ఎగ్జాంపుల్, ₹100 చిల్లర ఉంటాయి, అందులోకి వెళ్ళి ₹1 పక్కన పెడితే ₹99 అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ₹1తోనే ₹100 స్టార్ట్ అవుతుంది, ₹100తో రూపాయి స్టార్ట్ కాదు. అదొకటి మీరు ఆ లాజిక్ని మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కాగలుగుతారు. ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిని సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల దాన్ని కంటిన్యూగా నువ్వు చేస్తేనే 100% నువ్వు సాధించగలుగుతావు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ పనైనా సరే, నువ్వు డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నావా, ఏ పనైనా పక్కనున్నాడు అదంటున్నాడు, ఇదంటున్నాడు, ఎదురింటాడు, ఈ పని చేస్తున్నాడు, వాడు సాఫ్ట్వేర్, వీడు ఇది డాక్టర్, సో నేను ఏం చేయలేకపోతున్నా అని పక్కన పెట్టేసాయి. అంతే, నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి. నాకు రన్నింగ్ అంటే ఇష్టం, ట్రైనింగ్ అంటే ఇష్టం, నేను రన్నింగ్ చేస్తా, ట్రైనింగ్ ఇస్తాను, నాకు నచ్చిన ఫీల్డ్లో నేను ఉంటా. ఎవరికో ఏదో నచ్చలేదని చెప్పేసి నేను వాళ్ళ కోసం
వాళ్ళకి నచ్చిన పనిని నేను చెయ్యను, ఆ పని చేస్తే నేను ఓడిపోతా, ఇప్పుడు కాకపోయినా రేపు నేను ఒక డిఫెన్స్ అకాడమీ పెట్టాలనుకున్నా 100% నేను పెడతా, ఆ ధైర్యం నాలో ఉంది. సో మీరు కూడా ఆ ధైర్యాన్ని కోల్పోకుండా మీ పనిని మీరు ఒకే పనిని పట్టుకొని పట్టుదలతో చేసినప్పుడే మీరు 100% సక్సెస్ కాగలుగుతారు. నేను చెప్పేది ఇది ఒకటి, అర్థమవుతుందా? ఆత్మవిశ్వాసంతో ధైర్యాన్ని ఎక్కడ కోల్పోకుండా, ఎవడో నీ జీవితంలో లేడు, ఎవడో పక్కకి వెళ్ళిపోయాడు, ఎవడో వెన్నుపోట్లు పెట్టి ఇవన్నీ పక్కన పెట్టు, నిన్ను నువ్వు నమ్ముకో. నీకు ఎవ్వరు లేరు, నువ్వు ఒక అనాథవి. అనాథలాగానే పోరాటం చెయ్యి, ఆ రోజే నువ్వు సక్సెస్ అవుతావు. ఓకేనా? మరి నేను పోయొస్తా, రేపు ఇంకొక టాపిక్తో వస్తా. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ. జై జవాన్, జై కిసాన్.